టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ అంత్యక్రియలు మరి కాసేపట్లో జరగనున్నాయి. మారేడుపల్లిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక భారీగా అభిమానులు ఫిష్ వెంకట్ను కడసారి చూసేందుకు తరలివస్తున్నారు. మరోవైపు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిష్ వెంకట్ మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. మూత్రపిండ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 2 కిడ్నీలు చెడిపోవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయన్ను కొన్ని రోజుల కిందట ఆసుపత్రిలో చేర్చారు. 2 కిడ్నీలు మార్పిడి చేయాలంటూ ఆయన కుమార్తె దాతల నుంచి సాయం కోరారు. ఈ క్రమంలో కొందరు దాతలు ముందుకొచ్చారు. అయినా ఆయన ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. వెంకట్ 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీ ప్రియులను అలరించారు. ఆది, దిల్, బన్నీ, అత్తారింటికి దారేది, లక్ష్మి, చెన్నకేశవరెడ్డి, గబ్బర్ సింగ్, డిజెట్ ఇల్లు, కింగ్, డాన్ సీను, మిరపకాయ్, దర్వు, సుప్రీం తదితర హిట్ చిత్రాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన చివరి చిత్రం కాఫీ విత్ ఏ కిల్లర్. ఫిష్ వెంకట్ అంత్యక్రియలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, నిన్న రాత్రి 10 గంటల సుమారులో ప్రముఖ నటుడు మరియు విలన్ కమెడియన్ ఏ నటనైనా అద్భుతంగా విలక్షణంగా నటించేటువంటి ఆర్టిస్ట్ ఫిష్ వెంకట్ మరణం నిన్న రాత్రి 10:30 హైదరాబాద్ చందనగర్ లో ఉన్నటువంటి హాస్పిటల్లో తను మరణించాడు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా సినిమాలు చేయట్లేదు. ఫిష్ వెంకట్ అనగానే ముఖ్యంగా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో వివి వినాయక్ సినిమాలో కంపల్సరీ తనకంటే ఒక రోల్ ఉంటుంది. అలాగే హరీష్ శంకర్, శ్రీను వైట్ల లాంటి అగ్రదర్శకులు అందరి సినిమాలో ఫిష్ వెంకట్ కి ఒక ప్రత్యేకమైనటువంటి రోల్ ఉంటుంది. ముఖ్యంగా ఫిష్ వెంకట్ మరణ వార్త విని గత కొన్ని రోజులుగా ఇక్కడ ప్రస్తుతానికైతే ఫిష్ వెంకట్ ఇంటి దగ్గర ఉన్నాం. హైదరాబాద్ అడ్డగుట్టలో ఫిష్ వెంకట్ ఇంటి దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడిప్పుడే ఫిష్ వెంకట్ కి సంబంధించినటువంటి అభిమానులు అలాగే చుట్టుపక్కల పరిసర ప్రాంత వాసులు కూడా తల్లిపోతున్నారు. ఎందుకంటే ఎప్పుడూ ఆప్యాయతంగా పరికలించే ఫిష్ వెంకట్ తన మరణ వార్త విని కూడా ఇక్కడ అభిమానులు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి జబర్దస్త్ కి సంబంధించిన నటులు అలాగే గబ్బర్ సింగ్ సినిమాలో నటించినటువంటి తన టీం అందరూ కూడా ఇప్పుడిప్పుడే చేరుకున్నారు. ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. సో మొత్తానికి ఫిష్ వెంకట్ మరణ వార్తను తెలుసుకొని ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా వాళ్ళకి సంతాపాన్ని చెప్తున్నారు. ఫిష్ వెంకట్ కు 2 కిడ్నీలు పూర్తిగా పాడాయి. దాంతో కొంతకాలంగా డయాలసిస్ చేసుకుంటూ జీవితం కొనసాగించారు. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇటీవల ఆసుపత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషయంగా ఉందని బయటకు కూడా తెలిసిందే. వైద్యులు కూడా కిడ్నీ మార్పిడి అవసరమని చెప్పారు. కానీ సమయానికి సరైన దాతలు దొరకకపోవడం, మరొక పక్క ఆర్థిక ఇబ్బందులతో కూడా తను వెనక్కి తిరగడం లాంటి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెనక్కి తిరగడం లాంటి చూస్తే విషాదకరంగా మారింది. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. ఆగస్టు 3న 1971లో మచిలీపట్నంలో జన్మించారు. అయితే చిన్నతనంలో హైదరాబాద్ కి వలస వచ్చారు. ముషీరాబాద్ లో కూరగాయల మార్కెట్ లో చేపలు అమ్మే వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవారు. అందుకే ఫ్యాన్స్ అవ్వచ్చు, అలాగే ఇంటి దగ్గర వ్యక్తులు, కాలనీ వాసులు అలాగే తన సహచరులు కూడా ఆయన ఫిష్ వెంకట్ అని పిలిచేవారు. అయితే 3వ తరగతి వరకే చదివిన ఫిష్ వెంకట్ కి అపారమైన ఆసక్తితో సినిమాలకు వచ్చారు. దివంగత నటుడు శ్రీహరి ద్వారా వెంకట్ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆయన దర్శకుడు వివి వినాయక్ సినిమా ప్రపంచానికి పరిచయం చేశారు. 2002లో విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాతో తను చెప్పిన డైలాగ్ ఒక్కసారి తొడగొట్టు చిన్న, ఈ డైలాగ్ కి నిజంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఫిష్ వెంకట్ ని సోషల్ మీడియా వేదిక ద్వారా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. శివ, అలాగే పవన్ కళ్యాణ్ నటించినటువంటి గబ్బర్ సింగ్ మూవీలో కూడా తనదైన కామెడీ టైమింగ్ తో కితకితలు పెట్టారు. ఇలా 100కు పైగా సినిమాల్లో
విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హాస్య నటుడిగా మెప్పించారు. తెలంగాణ యాస, విలక్షణమైనటువంటి హావాభావాలు, కామెడీ టైమింగ్ ఆయన నటలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ అని చెప్పాలి. అయితే అతను ఏ చిన్న పాత్రలో కనిపించినా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్నారు. ఆయన మృతితో టాలీవుడ్ లో ఒక మంచి నటుడినైతే కోల్పోయింది. ఫిష్ వెంకట్ మృతిపై సినిమా ప్రముఖులు వీళ్ళంతా ప్రస్తుతానికి వాళ్ళ అభిమానులు, తన కుటుంబ సభ్యుల అభిమానులు మాట్లాడుతున్నా. మనం ఒకసారి విజువల్స్ లో చూస్తున్నట్టయితే వాళ్ళ కుటుంబ సభ్యులు, తనకి దగ్గరున్న వాళ్ళు ఉదయం నుంచే కూడా ఈ మరణ వార్త తెలుసుకుని ఫిష్ వెంకట్ దగ్గరకు వచ్చిన. ప్రస్తుతానికి మనం వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ వినోద్.